ఎవరి రాష్ట్రానికి దరిద్రము ఎవరు శని అనేది ప్రజలు 2023లో నిర్ణయించి గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రమే లేదు. కాంగ్రెస్ పార్టీయే పుట్టకుండా ఉండుంటే గుండు సూది కూడా తయారు కానటువంటి భారతదేశంలో ఇలా రాకెట్లు ప్రయోగిస్తూ ఉంది. మోడీ గారు పుణ్యం కాదు. ఆనాడు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవాళ పూతకొచ్చి ఖాతకొస్తే మోడీ లాంటి ప్రధానమంత్రులు ఫోటోలు దిగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు అన్నిటికి మించి మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ఇవాళ రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం చేసిన త్యాగాలు. మోతీలాల్ నెహ్రూ గారి యొక్క ఆర్థిక సాయం లేకుంటే ఆనాడు ఉద్యమం జరిగేదా? ఇల్లు దానం చేశారు. నెహ్రూ గారి యొక్క విజనరీ లీడర్షిప్ లేకుంటే ఈ దేశం ఇంత దూరం వచ్చేదా? ఇందిరాగాంధీ గారి యొక్క ప్రాణాలు ఎందుకు పోయినాయి? ఎవరి కోసం ప్రాణత్యాగం చేశారు? రాజీవ్ గాంధీ ఎవరి కోసం? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇలా మాట్లాడుతున్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరని దేశం కోసం ఇంచెత్తైన త్యాగం చేసిన నాయకులు ఉన్నారా? మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసిన త్యాగాల గురించి ఒకసారి నెమరు వేసుకుంటే మంచిది. రాజకీయాల్లో విమర్శ చేయాలి. మీకు విమర్శ చేయడానికే ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. మాకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటానికి మాకు మా ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు. ఎవరి చోట వారు సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రోజు చౌకబారు విమర్శలు చేసుకొని ఏం సాధిస్తాం? దాంట్లో ప్రజలు కూడా అన్ని గ్రహిస్తారు. ఎవరి రాష్ట్రానికి పట్టిన శని, ఎవరి రాష్ట్రానికి పట్టిన దరిద్రము, ఆ దరిద్రాన్ని ప్రజలు ఎట్లా కడిగేసిండ్రు. ఇంత 2023లో చరిత్ర ఇది. ఇప్పుడు మాట్లాడితే ఏముంటుంది? చిత్ర పూజల విషయంలో నేను మాట్లాడింది కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలి. ఇంతవరకు వివరణ ఇవ్వలే వాళ్ళు. హరీష్ రావు గారు. మాకైతే ఆ మూఢనమ్మకాల మీద నమ్మకం లేదు. మూడు ఆచారాల మీద చేసిండా లేదా, ఆయన ఫలానా చోట పోయిండా లేదా, అక్కడ పూజలు జరిగినాయా లేవా, జరిగితే ఎలాంటి పూజలు జరిగినాయి వారే వివరిస్తే అయిపోతుంది. ఏముంది? ఇచ్చారు లీగల్ నోటీస్కి జవాబు ఇస్తాం. నేనేం తప్పు మాట్లాడలే, నేనేం ఆయన కించపరిచే విధంగా మాట్లాడలే. ఉన్నటువంటి ఆధారాలతో ఫలానా టైంలో ఫలానా గుళ్ళకు పోయారు. ఆ గుళ్ళు ఈ రోజు కూడా కొంత ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకు పోవాల్సి వచ్చిందని వివరణ అడిగారు. వారు వివరిస్తే అయిపోతుంది. ఎవరు డైవర్ట్ చేసినా ప్రజలు చాలా తెలివికలరు. ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తుంది ఎవరు? మీరు 10 ఏళ్ల కాలంలో ఎంతమంది ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది గ్రూప్ 1 నిష్ణార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు? పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఎవరు ఇచ్చారు? మేము కదా ఉద్యోగాలు ఇస్తుంది. వీళ్ళు మీరు 10 ఏళ్ళలో చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ మేము 2.5 సంవత్సరాలు చేసి చూపించాము. ప్రజలు అన్ని గ్రహిస్తారు. సార్ టెంపరీగా మీరు సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో ప్రచారం చేసుకోవచ్చు కానీ అన్ని గ్రహిస్తారు. రోజు ఒకటే ప్రచారం. ముఖ్యమంత్రి గారు ఏదో పేపర్లో వచ్చింది, నా మీద నిఘా పెట్టారట. ఆడియోలు వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఏంటి నా మీద వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఆడియోలు వీడియోలు ఏంటి? ఏంది దాదాగిరి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్? భయపడతామేంటి? మేమేం తప్పు చేయనప్పుడు భయపడే అవసరం ఏముంది? పెట్టండి. ఏం వీడియోలని ఏం ఆడియోలను పెట్టండి, బయట పెట్టండి. ఫేస్ చేస్తాను నేను. ఫలానా చాటి ఫలానా ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఉపయోగించి ఎవరినన్నా ఇమేజ్ని టార్నిష్ చేస్తామంటే ప్రజలతో వచ్చిన ఇమేజ్ మాది, ప్రజలతో నిర్మితమైనటువంటి రాజకీయ నాయకత్వం మాది. ముఖ్యమంత్రి గారు గవర్నర్ నడుపుతున్నారు, మేము పార్టీ నడుపుతాము, సయోధ్యతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇలా మండల కాంగ్రెస్ అధ్యక్షులకి ప్రామాణికంగా సొసైటీలు కానీ, టెంపుల్స్ కానీ, లైబ్రరీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఎవరు? అందరం సమిష్టి నిర్ణయం తీసుకున్నాం ఢిల్లీలో. ముఖ్యమంత్రి గారు, నేను, కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి గారు, సీనియర్ మంత్రులు,
అందరం కలిసి తీసుకున్నాం. ప్రతిరోజు ఇదే స్టోరీలు ఏమొస్తుంది దాంట్లో? రాష్ట్రం నుంచి నిధులు పోవడమే కానీ అక్కడి నుంచి నిధులు తీసుకురావడం లేదు. ఫిర్యాదు అనే మాటే ఉండదు. దొంగచాటమే ఫిర్యాదులు ఇచ్చే సంస్కారం కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ కూడా చేయదు. ఏదన్నా ఉంటే ముఖం ముందర కోఆర్డినేషన్ కమిటీ మాట్లాడతాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బ్యూటీ. ఏదైనా ల్యాబ్స్ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్తాం, హైకమాండ్కి చెప్తాం, ఈ రకం కొత్త ప్రజల్లో ఇది అవుతుందని చెప్తాం, అక్కడ సరి చేసుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీలో గొప్ప సంస్కృతి. మీ పార్టీలో ఉందా? రాజయ్య గారు ఎందుకు తొలగించారు అన్నాడు అకారణంగా? ఎంతమంది తొలగించలేదు? మీరు మాట్లాడే హక్కు ఉందా? కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం, ప్రజాస్వామిక పార్టీ. ముఖ్యమంత్రి నేను అందరం ఉన్నప్పుడు బాటంగా మాట్లాడుకుంటాం. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని విశ్లేషించుకుంటాం. ఎక్కడ నష్టం జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ఫలానా చోట నష్టం అవుతుంది, మనం సరిదిద్దాలని సరిదిద్దుకుంటాం. కేసీ వేణుగోపాల్ కాకుండా ఆడ వంశీ చంద్రెడ్డి మొత్తం ఈ కమిటీ తప్పుడు ప్రచారము. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారే సభాధ్యక్షత వహిస్తారు కోఆర్డినేషన్ కమిటీకి. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎవరు తెలియక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీ వేణుగోపాల్ గారు మమ్మల్ని పిలిచి ఆర్గనైజేషన్ సంస్థాగతంగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాది కూడా రివ్యూ చేశారు. అది మొదటి రోజు. రెండవ రోజు మేము మంత్రులు ఎందుకు అక్కడ పిలిచామంటే, ముఖ్యమంత్రి గారు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీనాక్షి గారు, భట్టి గారు, వంశీ గారు అక్కడే ఉన్నాం కాబట్టి ఇంకిద్దరు వస్తే సరిపోతారు. ఇద్దరు మంత్రులు ఢిల్లీ పిలిచాం. మేమందరం ఇక్కడ రావాల్సి ఉంది. ఎల్లుండి ఇంకో కార్యక్రమం ఉండగా పిలిచాము. ఓపెన్గా మాట్లాడుకున్నాము. అదే రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి ప్రాతినిధ్యాలని నిర్ణయం అయింది. అదే రోజు కమిటీలన్నీ ఈ సర్ మీద పగడ్బందీగా పోవాలని నిర్ణయమైంది. ఇవాళ ఒక పగడ్బందీ పద్ధతితో చేస్తూ ఉన్నాము. వాళ్ళంటట్టుగా రోజు నేను ముఖ్యమంత్రి గారు కొట్లాడుకుంటే ప్రజలు ఏమనుకుంటారండి? నాకు అవసరం ఏముంది? ఎందుకు కలుసుకొని చాలా సందర్భాలు కలిసాను. నేను సీఎం ఇంటికి వెళ్తాను, కలుస్తాను, మాట్లాడతాను. కలుస్తానేంటి? దినం దినం ఫోన్లో మాట్లాడుకుంటాం. నిన్న కూడా ఫోన్లో మాట్లాడుకున్నాం. విషయాలన్నీ కూడా చర్చించుకుంటాము. పార్టీ ప్రభుత్వం సమన్వయం చేసుకొని పోతుంది. వాళ్ళలాగా వాళ్ళు ప్రచారం చేసినట్టుగా మా మధ్య విభేదాలు లేక అదేంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది ప్రజలు మాకు ఇచ్చినటువంటి సదావకాశం. మేము మా పొట్లాట్లకు హెచ్చించే పరిస్థితి లేదు. ప్రజలు మమ్మల్ని నమ్మకం పెట్టి ఇచ్చారు. మేమందరం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేనే కాదు, మొత్తం పార్టీ అంతా కూడా సమాయత్తమై యునైటెడ్గా ఇంకా 2.5 ఏళ్ళు పాలన చేసి మళ్ళీ మేము ప్రజల మనల్ని పొందాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇస్తున్న స్కీమ్లు, మేము ఇస్తున్న వెల్ఫేర్, మేము ఇస్తున్న డెవలప్మెంట్. సార్ బయటకు వచ్చిన ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ స్పష్టంగా ఒకటి క్లారిటీ. ఇట్ వాజ్ ఎ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మేము ముగ్గురం ఒకవైపు కూర్చున్నాం. మధ్యన మీనాక్షి గారు ఉన్నారు, ఇటువైపు నేను ఉన్నట్టు. ఇది టేబుల్ ఒరిజినల్. ఇటు కొందరు కూర్చుని, ఇటు కొందరు. ఇది ఓవల్ షేప్ ఉన్న టేబుల్. అనుకోకుండా వంశీగా లేటెస్ట్ సీట్ కావాలంటే అక్కడ కూర్చున్నాడు. ఓ సిస్టమ్ చెల్లెలు మాట్లాడతారు. కోఆర్డినేషన్ కమిటీకి అధ్యక్షత ఎప్పుడైనా వహించేది ఇన్ఛార్జ్ తెలంగాణ స్టేట్. ఎవరున్నారు? మీనాక్షి గారు. మీనాక్షి అధ్యక్షతన సమావేశం నడిచింది. వంశీ గారు ఒక సభ్యుడిగా పాల్గొన్నాడు. దామోదర్ రాజేంద్ర గారు పాల్గొన్నారు. సీతక్క గారు పాల్గొన్నారు. మాకు తెలియని విషయాలు మీకు తెలిసినట్టు ఆ ఫోటోలు ఏదో దాన్ని ఎడిట్ చేసి పంపరు. ఎందుకు ఇదంతా? అంటే ఇప్పుడు ఆయన యాదృచ్ఛికంగా ఆడొచ్చి కూర్చున్నాడు. ఆయన ప్రిసైడ్ చేసినట్టు కాదు కదా. టేబుల్ అంటే ఏంది? ముఖ్యమంత్రి కాదండి. మెయిన్ డయాస్ ప్రోటోకాల్ ప్రకారం ఎవరు కూర్చుంటారు? మీరు గాంధీ వల్ల మీరు చాలా మీటింగ్ చూశారు. మధ్యాహ్నం మీనాక్షి గారు ఉంటారు, ఇరువైపులా మేము ఉంటాం. అదే ప్రోటోకాల్ టేబుల్. ఇటుపక్క ఎవరున్నారు, ఇటుపక్క ఎవరు కాదు. అనుకోకుండా వంశీ గారు కూర్చున్నారు అక్కడ, ఇటుపక్క బట్టి గారు వచ్చి కూర్చున్నారు. సో అది దాన్ని ఆసరా చేసుకొని ప్రచారం చేయడం మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తాను, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, మా ధ్యాస అంతా ఈ రాష్ట్ర అభివృద్ధి. చిన్నర చిత్కల విషయాల్లో పోవాల్సిన అవసరం లేదు. 2023లో ఎంతైతే నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారో దాన్ని వమ్ము చేయకుండా ప్రజల ఆకాంక్షలకి వాళ్ళు కోరుకునే విధంగా పాలన చేస్తాం. మళ్ళీ 28లో జరిగిన 29లో జరిగిన ఇంతకన్నా రెట్టింపు స్థితితో మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది క్లారిటీ. ఈ క్లారిటీ తెలిసి ఇది కాదు, ఇక మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని తెలిసి ఇవన్నీ కూడా గ్రామాలకు తెరదీస్తా ఉన్నారు. ఎవరన్నారు? రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? ఏం మాట్లాడుతున్నాడు కేటీఆర్? 15లో జరిగిన కరప్షన్ లెక్కలు దిద్దామా? రాహుల్ గాంధీ గారికి చాలామందికి తెలియదు. రాహుల్ గాంధీ ఒక త్యాగధనుడు. డబ్బు ధ్యాస, ఇంకేతర ధ్యాసలు లేవు. నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకుడు. ఎవరైనా గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే 10 సార్లు ఆలోచించుకోవాలి.
రాహుల్ గాంధీ వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడే ముందు రాహుల్ గాంధీ ఒక త్యాగము, ఆయన సాక్రిఫైస్ చేయాలి, ఆయన పోరాడుతున్న తీరు అని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కొట్లాడుకుందాం మన లెవెల్లో, రాహుల్ గాంధీ లెవెల్ని విమర్శించేంత స్థాయి మీది కాదు, అది అర్థం చేసుకోవాలి. సార్ ఇటు ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా తీసుకున్న ఏ నిర్ణయమైనా కోఆర్డినేషన్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాతనే తీసుకోవాలని డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఒక విధానపరమైన నిర్ణయం, మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు కోఆర్డినేషన్ కమిటీ డిస్కషన్ పెడితే కొన్ని ఆలోచనలు ఎక్స్ట్రాగా వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న ఆలోచనకి నా ఆలోచనకి మెరుగైన ఆలోచన ఉండొచ్చు, అక్కడ సీనియర్లు ఇంకేదైనా మెరుగైన ఆలోచన పంచుకోవచ్చు, దాని ద్వారా కొంత మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలాగా అని చెప్పి రోజు సీఎం గారు కోఆర్డినేషన్ పర్మిషన్ తీసుకునే కార్యక్రమాలు కోరు. సీఎం ఈజ్ అట్ లిబర్టీ, ముఖ్యమంత్రి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ చర్చ పెడతారు. నేను ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కోఆర్డినేషన్ కమిటీకి ఏం పని ఉంటుంది? ఏదైనా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేస్తారు, ప్రచారం చేసేది ఉంది, లాంచ్ చేసేది ఉంది, మంచి చెడు చర్చించుకుంటాం, తప్పేముంది? అది ఒక రివాజ్, ఇప్పుడు కాదు, కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నట్టు రివాజ్ అది. వారు కూడా వారి ఆలోచనలు పెడతారు, మా ఆలోచనలు పెడతాం, దాంట్లో మెరుగైన ఆలోచన క్రోడీకరించు, ఇది మిక్స్ చేసుకుంటాం, సిక్రణ చేసుకుంటాం, తద్వారా ప్రజలకి ఏదైతే మేలు ఉంటుందో ఆ నిర్ణయం బయటకు వస్తుంది. ఇది కేసీఆర్ లాగా నియంత ఏకఛత్రాధిపతి పార్టీ కాదు మాది. ముఖ్యమంత్రి గారు కూడా పార్టీని గౌరవిస్తారు, మేమంతా మా ముఖ్యమంత్రిని గౌరవిస్తాం. ఇది మా పద్ధతి. ఇది పార్టీ ప్రభుత్వం వేరువేరా ఒకటి? ఎవరున్నారు వేరువేరని? ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వము? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ ముఖ్యమంత్రి? ఈజ్ ఏ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. అది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారేమో. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినాడు. ఆనంద పరిస్థితిలో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ చేయడం వల్ల మాకు కలిసి వచ్చింది, దానివల్ల ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు కలిసి హైకమాండ్ కలిసి ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ పార్టీలో అయినారు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. పార్టీ మారుతాడు, ఇది చౌకబారు విమర్శలు, చౌకబారు. మీరు మీ ఇంట్లో కుంపటి సక్కలేక ఒకరేమో బీజేపీ వైపు చూస్తున్నాడు, ఒక ఆమె ఆల్రెడీ నిష్క్రమించేసింది, ఈయన ఏకాకాయ పరుస్తుంది కేటీఆర్ గారు. మీరు చక్కబెట్టుకోలేక మా గురించి మాట్లాడతారు. ఇది మోస్ట్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే అది అవివేకం అవుతుంది. వీ హ్యావ్ లిబర్టీ, వీ హ్యావ్ డెమోక్రాటిక్ సిస్టమ్ టు రన్ ది గవర్నమెంట్. ఆ పద్ధతి నడుస్తుంది. థ్యాంక్ యూ. తిరుగుదాము, కోర్టులు కొత్త కాదు, హరీష్ రావు కొత్త కాదు, నాకు కొత్త కాదు. 83లో నేను జిల్లా ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి. ఇవాళ 2026 అంటే ఎన్నేళ్ళు? 43 ఏళ్ళ చరిత్రలో ఎన్నో కేసులు ఉన్నాయి, ఇంకా నడుస్తున్న కేసులు ఉన్నాయి. సింగూరు ఉద్యమం జరిగినప్పుడు నేనే లీడ్ చేశా, 12 ఏళ్ళు నడిచింది కేసు. తిరుగుతాము, వారు తిరుగుతాను, మేము కూడా తిరుగుతాము. తప్పు ఉంటే, నేను తప్పు మాట్లాడి ఉంటే, ఆయన పోకుంటే నేను పోయినట్టు చిత్రీకరించుంటే, నేను ఫేక్ టికెట్లైనా ప్రొడ్యూస్ చేసి ఉంటే అది నేరం కింద వస్తుంది, తప్పిదింకి వస్తుంది. నేనేం ఆయన గురించి చెడుగా మాట్లాడలే, దిగజారుడు భాషలు ఎంతకన్నా మాట్లాడలే. మీరు చాలామందికి తెలుసు, నేను ఎప్పుడు కూడా ఈవెన్ కేసీఆర్ గారిని కూడా ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాననే మాట చాలా సందర్భంలో చెప్పాను. మొన్న నవ తెలంగాణ మీటింగ్లో చెప్పాను కేటీఆర్ గారితో. మీరు కొంత ముఖ్యమంత్రి పట్ల వాడే భాష మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు వ్యక్తిగతంగా ఏమున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు మా పార్టీకి పోకపోయినా ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. ఉద్యమంలో ఆయన ముందుండి పోరాడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. ఈరోజు కూడా వారి పట్ల మేము చెడుగా మాట్లాడము. మీరు భాష దిగజార్చి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని ప్రొవోక్ చేసి మేము మాట్లాడే విధంగా చేసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇక అరవింద్ మాటలు నీటి మూటలు. ఆయనకు ఒక అరవింద్ గారి గురించి చెప్పేందుకు పాపం. అరవింద్ గారు ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ ఫాదర్ ఏంది, వాళ్ళ తాత ఏంది మాకంతా తెలుసు కదా. నేను డీ శ్రీనివాస్ దగ్గర శిష్యరం చేసినోండి. నేను ఎన్ఎస్సీ జిల్లా ప్రజనప్పుడు వీళ్ళు సంకకెచ్చ పిల్లలు అరవింద్, సంజయ్ గారు. మాట్లాడే ముందు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. మీ తాత హైట్ ఉండడం లేదో తెలియదు, నీకు హైట్ వచ్చింది అంతే కదా. ఒకరు పొడుగా ఒకరు పొట్టిగా ఎట్లా పుడతారు? భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. నేను పొట్టిగానే పుట్టాను, లాల్ బహదూర్ శాస్త్రి కూడా పొట్టిగానే పుట్టాడు. దేశాన్ని ఏరలేదా? హైట్ల గురించి వెయిట్ల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? అదే కదా, హైటు వెయిట్ కాదేడ సమస్య.
పరిపాలన దక్షత ఉందా లేదా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందా లేదా, మా నుంచి తప్పిదాలు జరిగినప్పుడు ఎస్ ఇగో ఫలానా తప్పిదం నీతో జరుగుతుంది చెప్పండి, మేము మాట్లాడుకుంటాం. నేను ముఖ్యమంత్రి గారు మా సీనియర్లంతా విశ్లేషణ చేసుకుంటాం, ఫలానా చోట తప్పు అవుతుందో సరిదిద్దుకుంటాం. అల్టిమేట్ ప్రజలు కోరుకున్నదే చేయాలి, మేము ఆ రకంగా సరిదిద్దుకుంటాం, మాకేం బేస్జాలు లేవు. మీరు రాంగ్ భాష వాడి అరవింద్ అట్లే మాట్లాడతాడు, ఆ బండి సంజయ్ అట్లే మాట్లాడతాడు. ఈ పాపం ఈ మధ్యన మా ఈటల రాజేందర్ కొంత సాఫ్ట్గా ఆయన కూడా దిగాలు చేశారు, ఆయన భాషలోకి లాగేశారు వీళ్ళు. కేసీఆర్ అట్లే మాట్లాడతాడు, కేటీఆర్ అట్లే మాట్లాడతాడు. విమర్శించుకుందాం. మీకు ఇవాళ ప్రజలు ఇచ్చిన స్థానం విమర్శించే స్థానం, మాకు ప్రజలు ఇచ్చింది పాలించే స్థానం. మేము పాలించే క్రమంలో తప్పులు జరిగితే మాకు ఎత్తి చూపండి, బరాబర్ చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. తప్పులు సరిదిద్దుకోవడానికి అవసరం అనుకుంటే ఒక మెట్టు దిగడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ మాకు భేషజం లేదు. ఒక స్టెప్ దిగాలనుకున్నప్పుడు దిగుతాం కూడా. థ్యాంక్ యూ.